మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి చేరవచ్చినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఆది కాండం 28వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, ఇస్సాకు దేవుడైనటువంటి యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని, నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను, నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. కొద్ది గట్టిగా గట్టిగా చప్పలు కొట్టారు, గట్టిగా చప్పలు కొట్టారు, గట్టిగా చేతులు పైకెత్తి బిగ్గరగా ఒకసారి అల్లు చెప్పండి. ఇంకోసారి చెప్పండి కొంచెం గట్టిగాను. జాగ్రత్తగా వినండి, మాటలు అర్థమవుతాయి. తెలుగులో చెప్తాను మీకు వాక్యాన్ని, జాగ్రత్తగా వినండి. దేవుడైనటువంటి యెహోవా యాకోబుకి ప్రత్యక్షమయ్యాడు. యాకోబు జీవితం ఎలా ఉంది అని అంటే, అతని పరిస్థితి ఇంట్లో నుండి తన మామ ఇంటికి భయముతోనూ కలవరముతో వాళ్ళ అన్నయ్య చంపేస్తాడని ఆ దిగులు చేత వాళ్ళ తల్లి వాళ్ళ మామ ఇంటికి పంపించింది. నాయన, మీరిద్దరూ ఇక్కడే ఉంటే ఇద్దరి మధ్యలో గొడవలు జరిగి మీరిద్దరి మధ్యలో పోట్లాట్లు వచ్చి రక్తపాతం చేసుకునేటట్లున్నారా? మీ ఇద్దరిని పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు కనుక నేను ఒక మాట చెప్తున్నాను, నీవు బయలుదేరి మీ మామ ఇంటికి వెళ్ళు అని తన తల్లి యాకోబుకి ఈ విషయాన్ని చెప్పిందండి. యాకోబు బయలుదేరి వెళ్తున్నాడు. అరణ్య మార్గంలో చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో బయలుదేరి వెళ్తున్నాడు. తను తెచ్చుకున్నటువంటి ఆహారం, త్రాగడానికి ఇచ్చినటువంటి నీళ్లు, తన చేతిలో ఒక కర్ర, మాడు పగిలిపోయే ఎండ ఒకవేళ తగిలితే తలనొప్పి వస్తే తలకి పూసుకోవటానికి కావలసిన ఒలివల నూనె, ఈ 4 వస్తువులు తప్ప ఇక మరొక వస్తువు అతని దగ్గర లేదు. అరణ్య మార్గంలో వెళ్తున్నాడు. అటువంటి నిస్సహాయపు స్థితిగతుల మధ్యలో అడుగులు వేస్తూ అనుక్షణము భయము చేత వేధించబడుతున్నాడు. వర్షానికి తడుస్తున్నాడు, ఎండకి ఎండుతున్నాడు, చలికి గడగడగడలాడిపోతున్నాడు. ఏం చేయాలో ఆదరించే దిక్కు లేదు, పరామర్శించే నరమానవుడు ఏమండి ఆ అరణ్యంలో కనబడటం లేదు. అడుగు తీసి అడుగు వేస్తే ఏ సర్పాలు అతను కాటు వేస్తాయో తెలీదు, ఏ పొదలో నుండి క్రూర జంతువులు వచ్చి అతను చీల్చేస్తాయో తెలీదు. చతుష్పాద జంతువుల మధ్యలో అతను ప్రయాణం సాగుతుంది. అన్నీ అనుకూలమైన మార్గం కాదు, అన్ని ప్రతికూలమైనటువంటి మార్గాలు యాకోబు జీవితానికి ప్రత్యక్షమయ్యాయి. చక్కటి పరుపు కానివ్వండి, కాళ్ళ కింద ఒక దిండే, మెడ కింద ఒక దిండి పెట్టుకోవటానికి దిండి లేదు. ఆ రాత్రి ఒక బండరాయిని తీసుకుని వచ్చి దాంతో మాట్లాడాడు, ఈ రాత్రి నాకు ఎవరు లేరు, రాత్రి నువ్వు నాతో తోడుగా ఉంటావా, నేను నీకు నువ్వు నాకు అని ఆ బండతో ఆ రాత్రి మాట్లాడాడు. ఆ రాయితోటి, ఆ రాయి మీద తల పెట్టుకుని నిద్రపోతున్న ఆ సమయంలో సరిగ్గా యాకోబు తల మొదలుకొని పరలోకము వరకు ఒక బలమైన ఒక పొడిగాటి నిచ్చెన యాకోబు తల దగ్గర నుంచి పరలోక రాజ్యం వరకు వేయబడింది. ఆ నిచ్చెనలో దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ యాకోబు దగ్గరకు వచ్చి ఆశీర్వదించి దీవించి వెళ్తున్నారు. ఉలుక్కుపడి లేచాడు యాకోబు. వినాలి, ఉలుక్కుబడి లేచాడు. అమ్మో, నేను పండుకున్నటువంటి స్థలం
ఇది సర్వసాధారణమైనటువంటి స్థలం కాదు. ఇది నిశ్చయముగా దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని అనుకుని అతడు భయపడుతూ చూస్తున్న సమయంలో ఒక స్వరం వినబడింది. యాకోబు, యాకోబు, ఈ అరణ్యంలో ఎవరు నన్ను పిలుస్తున్నారా అని అటు ఇటు చూస్తున్నాడు. చూస్తుంటే యాకోబు అని మళ్ళీ పిలిచాడు. ఎవరాని తలపైకెత్తి చూస్తే ఆ నిచ్చిన కొన మీద నేను ఆరాధిస్తున్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తు నిలబడి ఉన్నాడండి. చప్పలు కొట్టండి కొంచెం గట్టిగానండి, గట్టిగా చప్పలు కొట్టండి. చేతుల పైకెత్తి చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. నిలబడి ఉన్నాడు ఆయన. ఆ నిలబడినటువంటి ఆయన ఏమంటాడంటే, యాకోబు, నేను ఎవరినో తెలిసినా, నేను అబ్రహాము దేవుడను. నేను ఎవరు? నేను కొంచెం గట్టిగా చెప్పండి. నేను ఎవరు? నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను నీకు కూడా దేవునిగా ఉండబోతున్నాను అని అన్నాడండి. ఓహో, మా తాత దేవుడు నువ్వేనా? సండే స్కూల్లో అప్పుడప్పుడు చెప్తూ ఉండేది మా టీచర్ గారు. యెహోవా 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 అని చెప్తా ఉండేది. నేను నీ గురించి వింటమే కానీ ఎప్పుడూ కళ్ళతో చూడలేదయ్యా. మా తాత దేవుడు నీవేనయ్యా. అప్పుడప్పుడు మా నాన్న కూడా ఇదే అంటా ఉంటాడు, మా నాన్న దేవుడు నువ్వేనా అని అన్నాడు. అంటే మీ తాతకే కాదురా, మీ నాన్నకే కాదు, నేను నీకు కూడా, నాకు కూడా దేవుడై ఉన్నాడు అని ఏమన్నాడు తెలిసిన? యాకోబు, నీవు పొందుకొని ఉన్నటువంటి ఈ భూమిని నీకిచ్చేదను. ఈ నెల ప్రభు మనతో వాగ్దానం చేస్తున్న మాట ఏంటి తెలిసిన? ఈ భూమిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈ నెలలో. జాగ్రత్తగా వినండి. నీవు పొందుకున్నా, అందుకని ఇక్కడ పొందుకోబాకండి, ఇక్కడ పొందుకోబాకండి, ఇక్కడ పొందుకోబాకండి, ఇక్కడ జాగ్రత్తగా వాక్యం వినండి. నీవు పొందుకున్న ఈ భూమిని ఏం చేయబోతున్నాడు అండి? నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పడం కొంచెం గట్టిగానండి. ఈ తిరుపతి నగరాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీవే ఉద్యోగం చేస్తున్నావో ఆ ఉద్యోగంలో ఉంటున్న ఆ స్టాఫ్ అందరినీ కూడా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీవు ఏ కంపెనీలో మొదలు పెడుతున్నావో ఆ ప్రారంభించిన ఆ కంపెనీని నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. భూమి అంటే భూమి కాదు, భూమి అంటే మొత్తం ఈ దేవుడు సృష్టించినటువంటి 3 వంతుల నీరు, ఒక వంతు భూమి ఉన్నటువంటి ఆ భూమి నుంచి కాదండి. నీ కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు, నీ కళ్ళ ఎదుట కనబడుతున్న ప్రతిదీ, నువ్వేదైతే దక్కించుకోవాలనుకుంటున్నావో దానిని నా దేవుడు నీకు అనుగ్రహించును కాక. కొంచెం గట్టిగా చెప్తాం, హల్లెలూయా. యాకోబు, నీవు పొందుకున్నటువంటి ఈ భూమిని చెప్పండి, నేను నీకు ఇచ్చేదను. అందరూ ఆమేనండి. గురజాడ అప్పారావు గారని ఒక ఆయన ఉన్నాడు. నేను అప్పుల్లో చదువుకున్నప్పుడు, ఇప్పుడు ఉన్నాడో లేడో అర్థం కాదు. ఆయన ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా గురజాడ అప్పారావు గారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే భూమి కాదు, దేశం అంటే ఏంటి చెప్పండి? మనుషులు. అటువంటి భూమిని దేవుడు నీకు ఏం చేయబోతున్నాడు చెప్పండి? నీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఈ నెల నీవు పొరండి ఉన్నటువంటి ఈ భూమిని నీకును నీ సంతానానికి నేను ఇచ్చేదను. ఒక రోజున మోషే తన ప్రార్థనలో ఏమని ప్రార్థన చేశాడో తెలిసిన? నిర్గమకాండములో 32వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని
నశింప చేయునట్లును ఆ, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఆ, ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను. ఉమ్, నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నల్లుకుని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక ఉమ్, దాని గురించి సంతాపపడుము. ఉమ్, నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకును ఆ, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె ఆ, మీ సంతానము అభివృద్ధి చేసి ఆ, నేను చెప్పిన ఈ సమస్త భూమిని ఆ, మీ సంతానమునకు ఇచ్చేదననియు నీ- వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు ఉమ్. వారితో నీ తోడని ప్రమాణం చేసి. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఆకాశపు నక్షత్రాల వలె వారిని ఆశీర్వదిస్తానని చెప్పావు. వాగ్దానం చేయబడినటువంటి ఆ భూమిని వారికి ఇచ్చి ఆ భూమికి నీవు వారిని హక్కుదారులుగా చేసావు. ఆ భూమిని అనుభవించడానికి, ఆ భూమిని పండించడానికి, ఆ భూమిలో వారు నివసించడానికి, ఆ భూమిని సారవంతంగా వాళ్ళు మార్చుకోవడానికి నీవు వారిని హక్కుదారులుగా చేసావు. ఆ భూమికి వారు హక్కుదారులుగా మార్చబడ్డారు. వారితో నీవు ప్రమాణం చేసి నేను వారికి ఇచ్చేదను అని చెప్పినటువంటి ఆ భూమిని వారు అనుభవించడానికి నీవు వారికి సకల హక్కులు వారికి దయచేసితివి. అందరూ ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా రండి. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. గనుక ఇశ్రాయేలుని నశింపజేస్తామని నీవు చెప్తున్నావు. వారు నశించిపోతే ఆ భూమికి వారు హక్కుదారుగా ఎలా మారతారు? ఆ భూమిని వారు ఎలా అనుభవిస్తారు? ఆ భూమి అనుభవించాలంటే వారిలో కావలసినటువంటి ప్రమాణపూర్వకమైనటువంటి ఆ వాగ్దానము ద్వారా దాన్ని వారు సొంతం చేసుకున్నారు. అబ్రహాము ఇస్సాకు యాకోబులకి వాగ్దానం చేశాడంట. ఆ వాగ్దానం చేసినటువంటి ఆ దేవుడు ఆ భూమిని వారికి ఏమండి స్వాస్థ్యంగా ఇచ్చాడంటే, ఆ భూమిని అనుభవించడానికి, ఆ భూమిని స్వేచ్ఛపరచడానికి, ఆ భూమిలో వారు సారవంతముగా ఏ భయం లేకుండా నిర్భయముగా వాళ్ళు బ్రతికేటట్లుగా వారిని నీవు ఆ భూమికి హక్కుదారులుగా మార్చితివి. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. వారికి నువ్వు ఎలాగ కీడు తలపెడతావయ్యా? వారికి ఎలా నువ్వు కీడు తలపెట్టాలనుకుంటున్నావు? ఇదేమైనా మంచి పనేనా అని మోషే దేవుణ్ణి అడిగితే దేవుడు తనకి ఇశ్రాయేలీయులకి చేయవలసిన ఆ కీడు విషయమై సంతాప పడ్డాడంటాడు, దుఃఖపడ్డాడంట. అయ్యో, వాగ్దానం చేసేనే అబ్రహాము ఇస్సాకు యాకోబులకి వాగ్దానం చేశాను. యాకోబుతో అంటున్నాడు, నీవు పరుండి ఉన్న ఈ భూమి నీకు, ఆ తర్వాత నీ సంతానానికి కూడా నేను ఇవ్వబోతున్నాను. మీకు సంతానం ఉంది, మీకు పిల్లలు ఉన్నారు, ఆస్తి అష్టైశ్వర్యాలు మీకు ఉన్నాయి, మాకు లేవు, మాకు పిల్లలు ఉండరు, ఉండకూడదు. మా పిల్లలు ఎవరో తెలిసినా ఇన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు నన్ను పోషించి పిడికిడు ముద్ద పెట్టి మీ ఇళ్ళకి పిలిచి నన్ను గౌరవపరిచి ఏమండి నన్ను మీ ప్రేమ కౌగిలించుకున్నారే, మీరు నా సంతానం. మీరు అంటారు. ఎన్నోసార్లు మిమ్మల్ని చూసి సంతోషించిన రోజులు ఉన్నాయి. మీ త్యాగాలు నాకు తెలుసు, మీ దాతృత్వం నాకు బాగా తెలుసు, మీ అభిమానాలు నాకు బాగా తెలుసు. ఇటువంటి చెరగని అభిమానాన్ని ఏమండి 22.5 సంవత్సరాల దగ్గర నేను మీ దగ్గర చూశాను. ఒక మంచి మనస్సాక్షితో చెప్తున్నాను ఈ విషయాలు. మీకు నాతో దేవుడు ఏ వాగ్దానం చేశాడో అదే వాగ్దానానికి నా సంతానం అని అనబడుతున్న ఈ సంఘ వారసులకి ఈ భూమిని అనుగ్రహించబోతున్నాడు ఆయన. నీకును చెప్పండి, నీ సంతానానికి కూడా నేను ఏమి ఇవ్వబోతున్నానండి? ఈ భూమిని మీకు ఇవ్వబోతూ ఉన్నానండి. చేతుల పైకి స్థలంలో చెప్పండి కొంచెం గట్టిగానండి. ఆ భూమికి మిమ్మల్ని నా దేవుడు ఏం చేశాడు తెలుసండి? చెప్పండి, హక్కు చెప్పండి. ఆ భూమికి దేవుడు మిమ్మల్ని హక్కుదారులుగా చేసేను. ఎంతమంది దీన్ని విశ్వసిస్తున్నారు?
దేవుడు ఈ భూమికి నన్ను ఏం చేశాడు చెప్పండి? ఈ ప్రాంతానికి దేవుడు నన్ను ఏం చేశాడు చెప్పండి? ఈ సంఘానికి దేవుడు నన్ను ఏం చేశాడు చెప్పండి? ఈ ఉద్యోగానికి దేవుడు నన్ను ఏం చేశాడు చెప్పండి? నేను చేస్తున్న వ్యాపారానికి నా దేవుడు ఏం చేశాడు చెప్పండి? హక్కుదారులుగా చేశాను. చేతుల పైకెత్తి గట్టిగా చెప్తాం హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తాం హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. హక్కుదారులుగా చేయబడ్డారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానాన్ని నీ జీవితంలో మరలా నా ప్రభువు ఏవండి ఈ క్రీస్తు శకములు మీతో ప్రారంభించబోతున్నాడు ఆయన. అందరూ ఆమెను చెప్పండి కొద్ది గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరికి భూమిని ఇస్తాడు దేవుడు? ఇస్తానన్న ఆ వాగ్దాన భూమి, జాగ్రత్తగా వినండి, క్రైస్తవుడు 2 రకాలైనటువంటి భూమి మీద నివసించబోతున్నాడు. ప్రతి విశ్వాసి 2 రకాలైనటువంటి జీవితాలు చేయబోతున్నాడు. ఒకటి మన కాల క్రింద ఉంచబడినటువంటి భూమి, లేక మనం నివసిస్తున్నటువంటి భూమి. రెండవదిగా మనం ఎదురు చూస్తున్నటువంటి నూతన భూమి. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. పేతురు తన పత్రికలు అంటాడు కదా, మనం నూతన భూమి కొరకును నూతన ఆకాశము కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఈ భూమి మీద ఉంటున్నప్పుడే అదిగో మనకి అనుగ్రహించబోతున్నటువంటి ఆ భూమి కొరకు మనం హక్కుదారులుగా మార్చబడాలి. ఆ భూమి కొరకు ఈ భూమి మీద మనం ఎలా ఉండాలి? ఎలా ఉంటే మనం అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం? ఎవరికి ఈ భూమిని అనుగ్రహిస్తాడు? ఎవరికి ఈ భూమిని ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు? ఎవరికి ఇస్తాడు ఆయన ఈ భూమిని? ఒక్క 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. గమనించండి నేను చెప్పే మాటని. కీర్తనల గ్రంథంలో 37వ కీర్తన 11వ వాక్యాన్ని 11వ చరణాన్ని చదువుదాం. 37వ కీర్తన 11వ చరణం. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి వారు సుఖించబోతున్నారు. నోటితో ఆమేన్ అనాల. సుఖాన్ని అనుభవించబోతున్నావు. అందరూ ఆమెను చెప్దాం. సుఖం, అందరికీ సుఖం ఉండాలని అందరూ అనుకుంటారు. ఈ రోజున అన్నీ కట్టిన తర్వాత సుఖంలో ఉన్నాం మేము. దీనికి ముందు ఒళ్ళు ఓనమైంది. ఒళ్ళు ఓనమైంది. మామూలు విషయం కాదు. ఒక సామెత చెప్తారు చూడ, కన్న తల్లికి తెలుస్తుంది బిడ్డను కన్న బాధ. ఇంట్లో ఉన్న పని మనిషికి తెలియదు ఉయ్యాలు ఊపినంత మాత్రాన తెలియదు. కన్న విషయాలకి భారం కలిగి బాధ్యత కలిగిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయాలు. ఈ సుఖంలో పెట్టాడు ఆయన. బైబిల్లో రాస్తుంది, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులు, అహంకారులు కాదు. అహంకారంతో ఊరేగుతున్న వాళ్ళు కాదు. చాలా మందికి కళ్ళు ఉండవలసిన స్థలంలో ఉండవు. కళ్ళు కొంతమందికి నెత్తికి వస్తాయి, మెదడేమో మోకాలకు వస్తుంది, కళ్ళు నెత్తికి పోతాయి. అంటే కనీ విని తెలియదు కొంతమందికి. మన స్థితి ఏంటి? నేను ఏ స్థితిలో నుంచి వచ్చాను, నేను ఏ పరిస్థితిలో ఉంటున్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని ఆ అవగాహన, ఇంకేది జ్ఞానం కొందరికి కనబడదండి. అహంకారముతో కొంతమంది ఊరేగుతూ వస్తారు. దేవుని వాక్యం అంటుంది, దీనులు మాత్రమే అనుభవిస్తారు. అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తుల్ని దేవుడు వారికి భూమిని ఇవ్వకపోగా ఆ భూమి మీద వాళ్ళు దేశ దిమ్మరులుగా తిరుగుతారు. గుర్తుపెట్టుకోండి. బైబిల్ చరిత్రలోనే ఆదాము కుమారుడైనటువంటి కయ్యోని జీవితం మనకి బాగా తెలుసు.
అహంకారముతో దేవుని ఎదుట మాట్లాడాడు. దీన మనస్సు కలిగి నీ తమ్ముడైనటువంటి ఏబేలు ఎక్కడా అని అడిగిన ఆ ప్రశ్నకి నేనేమన్నా, నా తమ్మునికి అదే సమాధానం. సంస్కారం లేనటువంటి సమాధానం ఆ రోజున ఏమండి కయ్యూను దేవునితో చెప్పిన కారణంగా దేవుడు అనుకున్నాడు, నేను కలుగు చేసిన ఈ విశ్వం అనంతం, అనూహ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆదాము కుమారులైనటువంటి హేబేలుకి కయ్యూనికి నేను ఇవ్వాలని అనుకున్నాను. అహంకారపు మత్తులో కళ్ళు నెత్తుకొచ్చి మెదడు మోకాలకి వెళ్ళి తన క్రింద ఉన్నటువంటి భూమి మీద ఎలా నిలబడాలో తారతమ్యం తెలియనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి కయ్యూని దేవుడు ముద్ర వేసి ఎక్కడ నొసల మీద దేశ దిమ్మరి అని ఒక బోర్డు ఒకటి పెట్టి తిరుగుతూనే ఉన్నాడండి. రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు, ప్రకాశం పార్క్ చుట్టూ తిరుగుతున్నాడు, అలిపి రోడ్లో తిరుగుతున్నాడు, ఏమండి కర్ణాల వీధిలో తిరుగుతున్నాడు. ఏంట్రా నీ పరిస్థితి అని అంటే, నా నొసట పైన ఏముందంటున్నాడండి, దేశ చెప్పండి దేశ అదే బహుక్షేమము కలిగి సుఖించి ఆ అనంతంలో దేవుడిచ్చినటువంటి అనూహ్యమైనటువంటి ఆశీర్వాదం అనుభవించవలసినటువంటి కయ్యూని జీవితం అహంకారముతో. ఒక పురుషునికి ఒక స్త్రీకి ఉండవలసినవి ఉండాలండి, ఉండకూడనివి ఉండకూడదు ఎప్పటికీనండి. చేతులు పైకెత్తి ఒకసారి కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక పురుషునికి కోపము ఆవేశం ఎప్పటికీ ఉండకూడదు. ఒక స్త్రీకి అహంకారమైనటువంటి ఆ దృష్టి కూడా ఏమండి సత్యంత వరకు కూడా కనబడకూడదండి. చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొంతమంది ఆ చూపులేంటో మనకు అర్థం కదా, ఓర చూపులు గురువు లోని గేదెలు ఉంటాయి చూసారండి, ఈ ప్రభుత్వం లోను గేదెలు ఇస్తారు చూసారా, గేదెలు చూసినట్టు చూస్తారు. మరి అదేంటో నాకు అర్థం కాదు. నువ్వేమైనా అరుంధతివా, కళ్ళు రెండు చేసుకోవడం చూసేదానికి నేను అరుంధతివా, నువ్వేమైనా కాంచినావా, నాకు అర్థం కాదు. నువ్వు అమ్మోరువా లేదా పోలేరు అమ్మవా, నాకు అర్థం కాదు. ఏంటి ఆ చూపేంటి? ఒక స్త్రీ దగ్గర ఆ చూపులో వినయం, ఆ చూపులో విధేయత, ఆ చూపులో ఏంటి దేవుళ్ళో కనబడుతున్న ఆ తగ్గింపు కనబడాలి. అది కనబడినప్పుడు నా దేవుడు నీకు ఏమండి ఆ భూమిని నీకు అనుగ్రహించటమే కాదు, నీ ఉన్న స్థలంలోనే సుఖముగా ఉండబోతున్నారు. దావీదు తన కీర్తనలో ఆ దీనత్వాన్ని ఎలా నేర్చుకున్నాడో తెలిసినా చూడండి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 17వ వాక్యం. శ్రమల పాలై నేను దీనుడనైతిని, ప్రభువు నిన్ను తలంచుకొనుచున్నాడు. ఎప్పుడు? నేను శ్రమల పాలై నేను దీనుడను అయ్యా, అందుకని ప్రభు నన్ను రోజు నిన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి, నోరు దగ్గర చెప్పరంటండి బాబు. రోజు ప్రభు నిన్నేం చేస్తున్నాడండి, నన్ను తలంచుకొనుచున్నాడు. ప్రభు నిన్ను తలంచుకోవటం అంటే మామూలు విషయమా? ప్రపంచంలో ఎంతమంది లేరండి నిన్నే ఎందుకు తలంచుకుంటున్నాడు, నిన్నే తన మనసులో నిన్ను గురించి ఎందుకని రెటిఫై చేసుకుంటున్నాడు, ఎప్పుడు నిన్ను గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు, నిన్ను గురించి ఎందుకు సంకల్పిస్తున్నాడు, ఎందుకని నిన్ను గురించి దేవుడు ఏమిటి తన మనసులో నుంచి ఆ ఆలోచన రావడానికి గల కారణం ఏంటి? నా ప్రియ సహోదరులారా, వాక్యం అంటుంది నేను శ్రమల పాలై ఏమయ్యని చెప్పండి, దీనుడను. శ్రమలో ఒక వ్యక్తి దీనత్వాన్ని నేర్చుకుంటున్నాడు. ఒక వ్యక్తి శ్రమలు, కష్టాలు, శోధనలు ఆ వ్యక్తిని అహంకారులుగా మార్చదు. డబ్బు అహంకారంగా మారుస్తుంది,
ఆశ అహంకారంగా మారుస్తుంది. కొన్ని ఉద్యోగాల్లో కొన్ని కేటగిరీల్లో ఉంటారు కొంతమంది. ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎంత అహంకారంగా ఉంటారంటే వాళ్ళ అహంకారమే వేరు, వాళ్ళ కేటగిరీని బట్టి వస్తుంది. వాళ్ళ కేటగిరీ పెరుగుతున్నప్పుడు రావలసింది అహంకారం కాదు, దేవుడు నన్ను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకుని వచ్చాడు అన్న సంగతి గుర్తెరగాలి. నా ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, చాలామంది వాళ్ళ కేటగిరీని బట్టి, వారికి ఉన్న స్టేటస్ను బట్టి, వారికి ఇవ్వబడినటువంటి అష్ట ఐశ్వర్యాలను బట్టి, వారికి ఉన్న ఆస్తులను బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి చాలామంది ఆ విధమైనటువంటి స్థాయిలో ఉంటారు. కానీ ఒక మనిషికి శ్రమ, కష్టం, శోధన వచ్చినప్పుడు ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ శోధనలు మనిషికి ఏం నేర్పిస్తున్నాయో తెలుసా అండి? చెప్పండి, ఏం నేర్పిస్తున్నాయో చెప్పండి. దీనత్వాన్ని నేర్పిస్తున్నాయి. చేతులు పైకెత్తు సరళలో చెప్పండి. ఒక్కొక్కడు ఉన్నాడంటే గుండీలు కూడా పెట్టుకోడు. మరి టైలర్ ఎందుకు పెట్టాడు ఆ గుండీలు? నాకు అర్థం కాదు. గుండీలు నీకేముంది? గుండెకే, ఇంకెవరికే లేదు. నీకేముంది? 3 గుండీలు ఇప్పి వస్తాడు ఒక్కొక్క. దాన్ని మళ్ళీ ఎలా వస్తాడో తెలిసిన చర్చకి వచ్చేటప్పుడు ఆహా ఏం పోదులు రా బాబు, నీ పోదులు తగలబడా. చేతులు పైకితో సరే చెప్పండి. 3 గుండీలు, ఎవరా గుండీలు పెట్టుకోరా, మొత్తం అన్ని ఎప్ప తీసుకుని తిరుగుతున్నా. వాళ్ళ నాన్న 3 గుండీలు ఇప్పితే వాళ్ళ కొడుకు మొత్తం గుండీలన్నీ ఇప్పి సొక్కాన్ని ఎగరేసుకొని తిరుగుతున్నాడు. నువ్వు చేసేది వాడు చేస్తాడు. సామాజికంగా, సొసైటీ పరంగా కూడా నువ్వు ఏం నేర్చుకుని ఉండాలో తెలిసినా విధేయతని లేక దీనత్వాన్ని నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, మత్తయి సువార్తలో మనం చదువుతాం. చూడండి మరొక దీనత్వాన్ని గురించి, 5వ అధ్యాయం 3వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. అదంట. అందరూ ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా అండి. ఇది 2వ దీనత్వం. ఇది ఆత్మ విషయములో ఏమై ఉండాలంటండి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. దీనులై ఉండాలి. ఆత్మ విషయములో మనం ఏమై ఉండాలంటండి? ఆత్మల అహంకారాలు ఉండకూడదు. ఆత్మల అహంకారాలు ఉండకూడదు. ఒక తోటి విశ్వాసి మరొక తోటి విశ్వాసి కనబడుతుంటే ఏమండి వాళ్ళిద్దరి మధ్యలో అహంకారాలు కనపడకూడదండి. ప్రైజులాడన్నయ్యా, నువ్వు ప్రైజులాడు చెప్పంగానే వాళ్ళు ప్రైజులాడు చెప్పాలి. ఏంది పంది మూలుగినట్టు మూలుగుతున్నావా? నేను గన్నవరం సేమ్ పందివా? అడు వందనాలు అన్నాడు, వందనాలు చెప్పు. ఒక తోటి విశ్వాసి మరొక తోటి విశ్వాసికి, తోటి సంఘ పెద్ద మరొక తోటి సంఘ పెద్దకి, ఒక తోటి సేవకుడు మరొక తోటి సేవకునికి, తోటి ఏమండి సిస్టర్ మరొక తోటి సిస్టర్కి ఒకరినొకరి మధ్యలో ఏముండాలి తెలుసా అండి? ఆత్మలో దీనత్వం కనబడాలి. నేను వందనాలు చెప్తాను, మీరు నాకు వందనాలు చెప్తారు. మనం కలిసి ఉంటాం, ఒకరితో ఒకరు కలిసి ఉంటాం. మన సహవాసము ఎలా ఉండాలి తెలుసా అండి? కేటగిరీలతోటి పోల్చుకోకూడదు. ప్రతి విశ్వాసి ఆత్మలో దీనులై ఉండాలంటే అండి, ఆత్మలో దీనత్వాన్ని చూపాలంట. ఆ దీనత్వాన్ని ఒక వ్యక్తి కలిగి ఉన్న రోజునే పరలోక రాజ్యం వారిదిగా మార్చబడబోతుంది. చేతుల పైకి ఎత్తి గట్టిగా ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగానండి. కొన్ని విషయాలు ఆత్మలో దీనులమై ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. కొన్ని విషయాలు శ్రమలు, శోధనలు మనకి కొన్ని దీనత్వాలు మనకు నేర్పిస్తే, మరి కొన్ని విషయాల్లో దేవునిలో దీనత్వం మనం నేర్చుకుని మనం ఉండాలండి. అటువంటి దీనులంట ఈ భూమిని ఏం చేసుకోబోతున్నారు చెప్పండి? స్వాధీనం చేసుకొని బహుక్షేమము కలిగి వారు సుఖించెదరు. ఒకటి, దీనులకు ఏమి అనుగ్రహించబోతున్నాడు చెప్పండి, చెప్పండి. దీనులకు భూమి అనుగ్రహించబోతున్నాడు. రెండవ విషయం,
అదే 37వ కీర్తనలో 22వ వాక్యాన్ని చదువుదాం. 37వ కీర్తన 22వ వాక్యం. యెహోవా ఆశీర్వాదం నొందినవారు యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు. భూమిని స్వతంత్రించుకోబోతున్నారు. చప్పట్లు కొట్టి స్తుతించండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా అనుభవించండి. యెహోవా ఆశీర్వాదం నొందిన వాళ్ళు ఎవరు దేవుని చేత ఆశీర్వదించబడతారు, ఎవరు దీవించబడతారు, ఎవరు నా ప్రభువైన యేసుక్రీస్తు వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించబడినటువంటి వారిని నా దేవుడు భూమికి హక్కుదారులుగా మార్చబోతున్నాడు. హక్కుదారులుగా మార్చబోతున్నాడు. హక్కుదారులుగా మార్చబోతున్నాడు. ఆయన భూమిని అనుభవించబోతున్నాడు. భూమికి హక్కుదారులుగా మార్చబోతున్నాడు. భూమిని స్వేచ్ఛపరచుకోబోతున్నాడు. భూమిని అనుభవించబోతున్నాడు. భూమిని నిండించబోతున్నాడు. భూమి నీ కొరకు ఫలించబోతుంది. భూమి కొరకై నా దేవుడిని సిద్ధపరిచి ఉంచేనో. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించడం. యెహోవా ఆశీర్వాదములు పొందాలి. దేవుని ఆశీర్వాదం నొందిన వాళ్ళు మాత్రమే. ఎవరంటే వాళ్ళకి కాదండి, ఈ భూమిని దేవుడిచ్చేది. ఒక ప్రాంతంలో మనం అడుగు పెడితే ఆ ప్రాంతం నీకు అనుగ్రహించబడాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళేదానికి ముందు దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడిన వాడవై ఉండాలి. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడవై ఉండాలి. దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తికి కావాలి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వాడై ఉండాలి. ఆశీర్వదించబడిన వాడు మాత్రమే అతను ఏ ప్రాంతంలో ఉంటున్నా, ఏ స్థలంలో ఉంటున్నా, ఆయన అడుగుపెట్టిన ఆ స్థలం, ఆ భూమి దేవుడు వారికి స్వాస్థ్యముగా అనుగ్రహించబోతున్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి చెప్తామండి, బిగ్గరగా చెప్తాం. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, ఈరోజు ఈ నెల మొదటి వారంలో చెప్తూ వస్తున్నాను, దేవుని ఆశీర్వాదం మీకుందా? మీరుంటున్న పని మీ కైవాసం అవుతుందా? మీరు చేదక్కించుకోగలుగుతున్నారా? మీరు అనుకున్నది సాధించగలుగుతున్నారా? 11 నెలలు ఎదురు చూస్తారే, ఈ 12వ నెలలో నువ్వు ఎదురు చూస్తున్న దాన్ని ఆశీర్వాదంతో అనుభవించాలనుకుంటున్నావా? ఆశీర్వాదంతో దాన్ని నువ్వు చూడాలని ఒకవేళ అనుకుంటే నీ మీద ఉండవలసింది దేవుని చెప్పండి చెప్పండి దేవుని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఆశీర్వాదం రావటానికి ఆశీర్వాద బ్రాండ్ అంతా వాడిన అవసరంలా. ఆశీర్వాదం కారం, ఆశీర్వాదం పసుపు, ఆశీర్వాదం ఏంటది మైదా పిండి. ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూడవలసింది. కొంతమంది ఆశీర్వాదం అని వేరే పెట్టుకుంటారు. అదేంటో ఆ దరిద్రం ఏంటో మనకు అర్థం కాదు. నెత్తి మీద శనిగాడు పాపం తిష్టేసి కూర్చుని ఉంటారండి. ఆ కొంపలు ఎప్పుడైనా చూడండి శాపం. ఒకరికి నమ్రత ఉండదు, సంతోషం ఆనందాలు ఆ కుటుంబాల్లో కనబడవు. దేవుని సన్నిధానంలో ఉండవలసినటువంటి ఆ ఆశీర్వాదపు అనుభవాలు వారికి ఏమాత్రం కూడా అనుభవించలేని స్థితిలో, దిగజారిన స్థితిలో ఉంటారండి. ఆశీర్వాదానికి నోచుకునేటట్లుగా, ఆశీర్వాదాన్ని అనుభవించే ఆ అమూల్యమైనటువంటి అనుభూతికి నీవు దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉండాలి. ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. మన పితరుడైనటువంటి అబ్రహామును గురించి అపోస్తుల కార్యంలో ఒక మాట రాస్తుంది, ఒకసారి గమనించండి. 7వ అధ్యాయం, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 4, 5 వాక్యాలు, 2 వాక్యాలు చదవమ్మా. అప్పుడు
అతడు కల్దీల దేశమును విడిచిపోయి ఆ, హారానులో కాపురం ఉండెను. ఆ, అతని తండ్రి చనిపోయిన తర్వాత ఆ, అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై ఆ, దేవుడు అతన్ని తీసుకుని వచ్చెను. ఆ. ఆయన ఇందులో అతని పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక ఉమ్, అతనికి కుమారుడు లేనప్పుడు ఉమ్. అతని తర్వాత అతని సంతానమునకును ఆ. దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేసెను. హారానులో కాపురం ఉండెను. ఆ. అతని తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు వెనక్కి లాగుతా ఉంటాడు అప్పుడప్పుడు. ప్రార్థనకు వద్దురా, దేవుని సన్నిధికి వద్దురా, పరిశుద్ధాత్మ కూటానికి వద్దురా, పాస్టర్ని కలాబాకరా అని మాట మాటకి లాగుతూ ఉంటాడు. తెరాహు ఆయన గారు చనిపోయాడు. నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై అక్కడ నుండి ప్రయాణమై ఇప్పుడు మీరు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై ఈ దేశంలో నివసించటానికి దేవుడు అతన్ని తీసుకుని వచ్చెను. దేవుడు అతనిని తీసుకుని వచ్చాను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను ఆయన ఇందులో పాదము పెట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక వినా తలల పైకెత్తి నా వైపు చూడండి, చేతులు పైకెత్తి సరళలు చెప్పండి. కల్దీల దేశంలో నుంచి వచ్చాడు. దేవుడు ఇస్తానన్నటువంటి ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశంలో అబ్రహాము కాలు మోపే అంత స్థలము కూడా అతనికి లేదు. కాలు పెట్టే అంత స్థలము కానీ భూమి కానీ నేల కానీ అతనికి లేదు. నిజమే. ఈ తిరుపతిలో మనం ప్రారంభించినప్పుడు పాదం పెట్టే అంత స్థలమైనా మనకు ఉందా? షెల్టర్ తీసుకుని షెల్టర్లో ప్రారంభించి అక్కడ ఈ కొన్ని రోజులు ఇంకో చోటకి మారి, అక్కడ ఇంకో కొన్ని రోజులు మారి, ఇక్కడికి మొత్తం సంఘాలు అది ఇది స్థలాలు మార్చి చివరికి ఇప్పుడు దేవుడు ఒక మంచి భూమిని మనకు అనుగ్రహించాడండి. పాదము పెట్టి అంత స్థలము కూడా లేదు. పాస్టర్ అభిషేకం నొందిన తర్వాత వెంకటగిరి పంపించాడు. ఒక అద్దె ఇల్లు తీసుకోవటానికి నా సూట్ కేసు, నేను తెచ్చుకున్నటువంటి ఆ బ్యాగ్, అక్కడ పోలేరమ్మ గుడి ఒకటి ఉంటే వెంకటగిరిలో ఆ పక్కన ఒక అరటికాయల అంగడి దగ్గర యేసు ప్రభు సిలువ వేసి ఉంది ఆ అంగడి మీద. మీరు నమ్మండి, నేను ఆ అంగడిని చూసి ఆ కొట్టును చూసి ఇతను ఎవరో క్రైస్తవుడు అనుకుంటా అని చెప్పి నేను మొట్టమొదటిగా కొట్టులోకి అడుగు పెట్టాను. బస్సు దిగి ఆ కొట్టులోకి అడుగు పెట్టాను. ఆ కొట్లో ఉన్నాయని చెప్పిన, అయ్యా మీరేదో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ ఉన్నారు, పైన సిలువ వేసి పెట్టుంది, నేను కొత్తగా పాస్టర్ అయ్యా వస్తున్న మినిస్ట్రీస్ తరఫున నేను ఇక్కడికి వచ్చాను అని అన్నా. అయితే ఏంటంట అన్నాడు. ఏం లేదండి, ఈ సూట్ కేసులు బ్యాగులు మీ కొట్లో పెట్టండి, నేను కొంచెం అద్దెకి ఎవరిని ఇల్లు దొరుకుతుందేమో చూస్తాను, కొంచెం ట్రై చేస్తానండి అని అన్నా. నిజంగా వస్తావా ఇక్కడ పెట్టిన తర్వాత అని అన్నాడు. తెల్ల బట్టలు వేసుకుని ఉన్నాను. సరిగ్గా ఆ అంగడిలో పెట్టానండి. నాకు తెలిసింది అదే. అద్దె కోసం ఇల్లంతా తిరుగుతూ ఉంటే 150 రూపాయలకి అద్దె దొరికింది. ఒక తల్లి పాడుపడుకొని ఇలాగా అనిపించింది. పెద్ద వేప చెట్టు, చెత్త చెదారం అంతా పుట్ల కింద ఉంది. దాన్ని శుభ్రంగా ఊడ్చుకుంటే ఒక 2 రిక్షాలకు అయ్యేంత చెత్త వచ్చిందండి. ఊడ్చుకుని శుభ్రంగా బూజు దులుపుకొని లోపల ఒక గది ఉంది, దానికి ఇంతలా తాళం కప్పేసి పెట్టేది. దానికి అది ఇవ్వాల. ఒక హాలు, ఒక వంట గది, ఒక చిన్నది సరిగ్గా కాలు చాపుకుంటే 2 కాళ్ళు బయటకు వస్తాయి అంత గది ఉంది. ఆ గదిలో 150 రూపాయలకి నేను అద్దుకున్నాను. ఆ రోజు సూట్ కేసులన్నీ కూడా నా బ్యాగ్ తెచ్చుకొని ఆ ఇంట్లో పెట్టుకొని పండుకున్నాను ప్రార్థన చేసుకుని. బాగా ఇక్కడికి వచ్చాడు. సరిగ్గా నాకు 22
23 సంవత్సరాల క్రిందట ఇదే వాక్యం మీద నేను ప్రార్థన చేసుకున్నాను. ఇదే వాక్యం మీద నాకెందుకో మరొకసారి ఈ వాక్యం మళ్ళీ నేను మీకు రిపీట్ చేస్తున్నాను. పాదము పెట్టే అంత స్థలం కూడా నాకు ఇక్కడ లేదయ్యా. దైవజనులు నన్ను పంపించారు ఇక్కడికి, వెంకటగిరికి. నేను ఇక్కడ అడుగు పెట్టాను. చేతిలో నాకు సరిగ్గా 320 రూపాయలు నా చేతిలో ఉన్నాయి. రైస్ మిల్ ఎక్కడ ఉంటుందని చెప్పి రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి నూకలు తెచ్చుకున్నాను. నేను నూకలు తెచ్చుకొని ఒక చిన్న మట్టి కుండలు, ఒక 2 కుండలు కొనుక్కొని ఆ మట్టి కుండలతో నేను ప్రారంభించాను వెంకటగిరి పరిచర్య. ఆ ఇంటామే వచ్చింది. అయ్యా రాత్రి బాగా నిద్రపోయావా అని అడిగింది. మనం నిద్రపోయామన్నా, మంచి నిద్ర వచ్చింది. చాలా రోజులు అయిపోయింది ఇంట్లో ఉన్నప్పుడు, మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు నిద్రపోయా. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మంచి నిద్ర వచ్చిందమ్మా. నిద్ర రాదే, చేతుల పైకి సరే చెప్పండి. నిద్ర రాదే, రాకూడదే. ఏమ్మా ఏమైనా శాసించావా నిద్ర రాకూడదని? ఏమైనా ఆజ్ఞాపించావా? ఏమి లేదయ్యా, ఈ కొంపలో 3 సూసైడ్ చేసుకుని తెచ్చారయ్యా అందండి. మీరు ఉంటారా కొంపలో? 3 సూసైడ్ చేసుకుని తెచ్చారు. ఆ గది తాళాలు ఎందుకు ఇవ్వలేదో తెలిసినా? ఏమండి మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ గదిలో ఉన్న బిందు నీళ్ళు తీసుకుని ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుని వస్తుంటే నన్ను అందరూ ఎలా చూస్తారో తెలిసినా, ఇదేదో కొర్రిందెయ్యం, ఇదేదో కొర్రిందెయ్యం, ఇదేదో కొర్రిందెయ్యం అన్నట్టుగా చూస్తున్నారు ఆయనకి. ఆ ఇంట్లో ఉన్న కానించి నన్ను అందరూ ఒక రకంగా చూస్తున్నారు. ఇది ఎవర్రా బాబు? 3, 4 సచ్చారు ఆ ఇంట్లో సూసైడ్ చేసుకుని. 3.5 సంవత్సరాల నుంచి అదంతా పాడుపెట్టి ఉంటున్న ఆ ఇల్లు శుభ్రం చేసి ఆ ఇంట్లో ఉంటున్నాడు ఏంటంటే. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ ఇంట్లో పాదము పెట్టే అంత స్థలము లేనటువంటి ఆ సందర్భాలలో ఈ రోజున వెంకటగిరిలో ఘనమైన పరిచర్య సాగుతోంది. ఈ రోజున ఘనమైన పరిచర్య. ఏదో నేను భక్తు పడని కాదు, నేను అది చేశాను ఇది చేశాను మెరాకిల్ చేసే వరముందని కాదు. దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తి నొందితే ఆ ఆశీర్వాదం నొందినటువంటి ఆ వ్యక్తి ఏ స్థలంలో అడుగు పెడుతున్నా ఆ స్థలాన్ని, ఆ భూమిని నా దేవుడు మీరు స్వాధీనం చేసుకునేటట్లుగా చేయబోతున్నాడు. అందరూ ఆమెను చెప్పండి. ఆమె దాన్ని మీరు స్వాధీనం చేసుకోబోతున్నారు, దాన్ని మీరు సొంతం చేసుకునేటట్లుగా అనుభవించేటట్లు నా ప్రభు చేస్తాడు. అబ్రహాము జీవితంలో కూడా అదే. పాదము పెట్టి అంత భూమి అయినను అతనికి ఇవ్వని ఆ సందర్భాలలో దేవుడు అతన్ని ఆశీర్వదించి భూలోక జనములన్నీ కూడా నీ ద్వారానే ఆశీర్వదించబడును. ఎలా వచ్చింది ఆ ఆశీర్వాదం? ఎలా అనుభవించాడు? పాదము పెట్టేంత ఆ స్థలము కూడా అతనికి లేనప్పుడు భూలోక వంశములన్నీ కూడా అతని ద్వారా ఎలా ఆశీర్వదించబడ్డాయి? ఖలీదీల దేశంలో నుంచి దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలిసిన? అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీవు ఆశీర్వాదంగా చెప్పండి, నీవు ఆశీర్వాదముగా నుందువు. అందరూ ఆమేనండి. ఆ ఒక్క మాటలో పాదము మోపే అంత స్థలము కూడా లేనప్పుడు దేవుని ఆశీర్వాదము ద్వారా భూలోక వంశాలన్నీ కూడా అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడేటట్లు ప్రభు చేసాడండి. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం, ఘనంగా కొట్టాలి. చేతుల పైకి సరళలో చెప్పండి, బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా హల్లెలూయా. ఒకటి, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. రెండవ విషయం, భూమిని ఏమండి యెహోవా ఆశీర్వాదం నొందిన వాళ్ళు మాత్రమే దాన్ని స్వతంత్రించుకుంటారు. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను.
37వ కీర్తన 29వ వాక్యం. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. అందరూ చెప్పండి అమ్మా, ఎవరండి స్వాధీనపరుచుకునేది? ఎవరు సొంతం చేసుకునేది? ఎవరు దానికి హక్కుదారులుగా మార్చబడేది? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. నీతిమంతులు. మనం కాదు కదా, మనం కాదు, మనం కాదు. మనం ఎందుకు అవుతాం? నీతిమంతులకు ఇస్తాడు కదా, మనకెందుకు ఇస్తాడబ్బా? మనకు అంత తేలిక ఇచ్చేస్తాడు ఏంటి? మనకు చేసి ఏదో పనులు తెలీదు. నోటితో మాట్లాడి నొసలతో ఎక్కిరించేది మనకు తెలీదా? నోటితో మాట్లాడితే నొసలతో ఎక్కిరించేది మనకు తెలియదండి. కపటం పెట్టుకుని మాట్లాడేది తెలీదా? దుర్బుద్ధితో మాట్లాడేది తెలీదా? దురాశలతో మాట్లాడేది తెలీదా? లంచాలు మోసాలు చేసి అక్రమాలు చేసేది నీకు తెలీదా? నీకు తెలీదా? వడ్డీ వ్యాపారం చేస్తున్న సంగతి నీకు తెలీదా? నీకు తెలీదా? నీకు తెలీదా? కట్టుకున్న భర్తతో కాకుండా విచ్చలవిడితనానికి గురై ఎవడో పరిచయం అయితే వాడితో అర్ధరాత్రి పూట, అర్ధరాత్రి 1:30, 2:30, 3 ఎప్పుడు తెల్లారిపోతుందో మనకు తెలియదండి. ఏమిరా అర్ధరాత్రి 2 గంటలకు ఏం అవసరమేంటి నాకు అర్థం కదా. కొన్ని విషయాలు వార్తలు నా దగ్గరకు వస్తున్నాయి, వింటున్నాను. కనుకనే హెచ్చరిస్తున్నాను. మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, దేవుని వాక్యానుసారంగా నేను హెచ్చరిస్తున్నాను. నీ కుటుంబం పతనం కాకముందు జాగ్రత్త పడాలి. అభిమానాలు ఉండొచ్చు కానీ దురాభిమానాలు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అభిమానం మంచిదే, అభిమానం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. దురాభిమానాలు ఉండకూడదు. దేవుని వాక్యం అంటుంది, నీతిమంతులు నోళ్ళు రావా? నీతిమంతులు భూమిని, మనం కాదు, మనం కాదు, నీతిమంతులు. చేతుల పైకెత్తు, సరళ చెప్పండి. చేతుల పైకెత్తు చెప్పండి కొంచెం గట్టిగా. నీతిమంతులు అంటే ఎవరు? రోమ పత్రికలో చాలా చక్కగా రాశాడు కదా, 2వ అధ్యాయంలో 13వ మాట. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించిన వాడే నీతిమంతులుగా ఎంచబడుదురు. అందరూ ఆమేన్ చెప్పండి, బిగ్గరగా చెప్పండి, ఆమేన్ చెప్పండి. వినటం కాదు, ప్రసంగం వినటం కాదు, ప్రసంగాన్ని విని ప్రసంగంలో ఎవరిని టార్గెట్ చేశాడా, నన్నా, నా పిల్లలన్నా, నా కుటుంబాన్నా, మిమ్మల్ని నేను టార్గెట్ చేసేది. యేసుప్రభు గురించి చెప్పుకోవడానికి ఎంత చరిత్ర ఉంది, 66 అధ్యాయాల చరిత్ర ఉంది. దాన్ని చెప్పుకోవటమే నాకు తరగట్లా. నీ కుటుంబం గురించి నాయన చెప్తున్నాడు. నీ కుటుంబం గురించి టార్గెట్ చేసే పని నాకేం పని పెట్టాడు. వాక్యం ఫ్లోలో వెళ్తూ ఉంటుంది, పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉంటాడు. చేతులు పైకి చెప్తాం కొద్ది గట్టిగా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుంది? వినడం కాదు.
ఎవరిని టార్గెట్ చేస్తాడో చూస్తున్నావు, ఎవరిని అంటున్నాడో వింటున్నావు. ఏమండి, పక్కన ఉన్న దానికి ఇటు పొడిచి అలా వాళ్ళని అనేది మన కదా, మన అన్న, మన పొరపాటున మన అన్న. ఎవరిని టార్గెట్ చేశాడో ప్రార్థన అయిన తర్వాత చిన్న స్త్రీల మీటింగ్, మహిళల మీటింగ్ పాస్టర్ గారికి కన్నడమే అడిగేద్దాం. చిన్నగా డోర్ దాకా వచ్చాను, డింగ్ తలుపు తీసా, కనపడ్డా. అన్నయ్య వందనాలు, ప్రేయర్ చేయించుకుందామని వచ్చాము అన్నయ్య. సరే రండమ్మా రండి. ప్రార్థన చేశాను, కానుక పెట్టిలో కానుకలు వేసారు, పోయాడు. అడగాలని వచ్చిన వాళ్ళు అడగాలిగా. సరే మీరు ఆలోచన చేయండి. కొంతమంది ప్రసంగాల్లో మార్కులు వేసేవాళ్ళు, మార్కులు అనమాట. ఈ అన్న కంటే ఆ అన్న భలే చెప్తాడు, ఆయన అసలు ఇంగ్లీష్ పీస్ ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు అప్పుడప్పుడు. మార్కులు అనమాట అండి. ఈ అన్న కంటే ఆ అన్న సూపరు, ఏ స్పీకరు. దేవుడు మాట్లాడేదానికి ఇవ్వకపోతే ఇక్కడ నిలబడినా బెక బెక అనాల. ఇవ్వకపోతే దేవుడు మాట్లాడే ఆ స్వరము, ఏమండి, ఆ వాక్చాతుర్యం, ఒక ప్రవచనాత్మకమైన విషయాలు చెప్తున్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని గాలిస్తున్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని పదులు పెడుతున్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని నరుగుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని వినటం ముఖ్యం కాదు, ఆ విన్న వాక్యాన్ని అనుసరించాలి. దేవుని వాక్యం వినటం ముఖ్యం కాదు, అనుసరించు. యూట్యూబ్లో 1000 ప్రసంగాలు వస్తాయి. ఏ పాస్టర్ ప్రసంగాలు నువ్వు సెర్చ్ చేస్తాను వస్తాయి బయటకి. ముఖ్యం కాదు, లైవ్ ముందు కూర్చుని వింటున్నాం. సబ్స్క్రైబర్ పెంచుకోండి, వ్యూస్ని పెంచండి. మీ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్లు అందరూ నా ఛానల్నే. మీరు రాలేని పక్షంలో, మీ ఇళ్ళలో ఉన్న వాళ్ళు రాలేని పక్షంలో హోసన్న మినిస్ట్రీస్ తరఫున హోసన్న అఫీషియల్ అని చెప్పి వస్తాయి. అన్అఫీషియల్గా చాలా ఉంటాయి, అవి కాదు. అఫీషియల్గా ఏదో వస్తుందో దాన్ని చూడండి. అన్అఫీషియల్గా చాలా ఉంటాయి, అవన్నీ చెప్పకూడదు. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. చేతులు పైకి చెప్పండి కొంచెం గట్టిగానే. కనుక అఫీషియల్గా వస్తుంది. దాన్ని అఫీషియల్ ఎందుకు పేరు పెట్టారంటే, అఫీషియల్గా వస్తుంది, అన్అఫీషియల్గా చాలా ఉన్నాయి. దాన్ని మీరు చూసి ఒకవేళ రాలేని పక్షంలో, మూతి వంకరకపోయి కాళ్ళు వంకరకపోయి లేవలేని పక్షంలో అది చూడండి. కాళ్ళు చేతులు అన్నీ బాగుంటే డైరెక్ట్గా దేవుని మందిలోకి వచ్చి నిండుగా ఆరాధించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు పైకి చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమంటుంది? ధర్మశాస్త్రం వినేవాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. మరి ఎవరు నీతిమంతులు తెలిసిన? వాక్యాన్ని వినటం కాదు, ఆ విన్న వాక్యాన్ని అనుసరించాలి, అడుగులు వేయాలి. దాన్ని నీ జీవితంలోనికి, నీ నడవడికలోనికి దాన్ని తీసుకుని రావాలి. దాన్ని నీ ఆత్మలో అప్లై చేయాలి. దాన్ని నీ శరీరంలో దాన్ని అప్లై అవ్వాలి. నీ నడవడికలో దేవుని వాక్యం ఏమండి నీ నడవడికలో తీసుకుని రావాలి. అలా తీసుకుని వచ్చినప్పుడే నీవు నీతిమంతునిగా మార్చబడతావు. ఆ నీతిమంతుని కంట దేవుడు భూమిని స్వాధీనపరుచుకునేటట్లుగా చేయబోతున్నాడు అంటే. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ
స్నేహితుడా ఆహా నా ధన్యత. యేసు రక్తము రక్తము రబాల శబరబ రబ 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 రిబాల శబరబ రబ 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 నా రక్షణ సునాద గీతము నా యేసు బలియాగము నా నోట స్తుతి గీతము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పునరుద్ధానపు ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలయ్యా. గత 11 మాసాలు మీరు మమ్మల్ని మీ కృపలో కాపాడుతూ సజీవుల లెక్కలో ఉంచారు, ఆరోగ్యం ఇచ్చారు, అందుకు స్తోత్రాలు. సజీవులమై మిమ్మల్ని స్తుతించే కృప మా అందరికీ మీరు దయచేసినందుకు స్తోత్రాలైనా. ఈ 12వ నెలలో మొట్టమొదటి పునరుద్ధానపు ఆరాధనలో మేమందరం పాలు పంపులు పొంది నిన్ను స్తుతించుటకు మీరు కృప చూపినందుకు స్తోత్రం. మరి ముఖ్యంగా ప్రభా, వేవేల దూతల పరివారముతో పరలోక సైన్య సమూహాలతో మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి మా ప్రాణాత్మ దేహ శరీరాలను శుద్ధీకరించి బలపరిచి మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపినందుకొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కొక్కరి మీద ప్రభా మీ ఆత్మ అభిషేకాన్ని అల్లాడునట్లుగా మీరు దిగి వచ్చినందుకై మీకు స్తోత్రాలు తండ్రి. మీ దాసుని ద్వారా అయ్యా ఈ పునరుద్ధానపు ఆరాధనలో వాగ్దాన పూర్వకంగా మీరు మాట్లాడిన మాట కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు నిలిచి ఉన్న, నువ్వు పండుకొని ఉన్న ఈ స్థలాన్ని నీకును నీ సంతతి వారికి నేను స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పారయ్యా. నిశ్చయంగా ప్రభా, వాగ్దానానికి వారసులుగా మార్చండి. వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయ్యా. వాగ్దానానికి హక్కుదారులుగా మీరు మార్చండి అయ్యా. నిశ్చయంగా మీరు మాట ఇచ్చారు, నెరవేర్చుటకు సమర్థుడవు, శక్తి కలిగిన దేవుడవు నాయనా. మీరు చేతగాని దేవుడవు కాదయ్యా. మీరు చేయలేకపోతే మీరు చెప్పరయ్యా. నిశ్చయముగా ఈ ప్రాంతాన్ని మాకు స్వాస్థ్యముగా దయచేయమని వేడుకుంటున్నాను. ప్రాంతాన్ని ఆ విధంగా మీరు అనుగ్రహించండి. చేరిన ప్రతి ఒక్కరు ప్రభా, వాళ్ళు ఏ పరిస్థితుల మధ్యలో ఉండి మేము స్వతంత్రించుకోవాలి, వాగ్దానాన్ని, ఈ భూమిని మేము స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నారు. వాళ్ళ ఒక్కొక్కరి జీవితాల్లో, అది ఉద్యోగ విషయాల్లోనైనా, వాళ్ళు చేస్తున్న పనుల దగ్గరైనా, పొలాల విషయంలోనైనా, వ్యాపారాల విషయంలోనైనా, చేతి పనుల విషయంలోనైనా, ఏ విషయంలోనైనా నిశ్చయంగా మేము హక్కుదారులుగా కావాలి, మేము స్వతంత్రించుకోవాలి ఆశీర్వాదాన్ని అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేర్చండి అయ్యా. ఎవరు దాన్ని స్వతంత్రించుకుంటారు, ఎవరు ఆ భూమిని స్వతంత్రించుకుంటారు? ఈ లోకంలో ఉన్న అయ్యా, మేము నివసిస్తున్న ఈ భూమే కాదు నాయన, పరలోకములో మాకు ఒక భూమి ఉంది. ఆ నూతన భూమిని కూడా మేము స్వతంత్రించుకోవాలి. ఎవరైతే ప్రభా ఇది స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నారో వాళ్ళు దీనులుగా ఉండాలని, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని మీ లేఖనాల్లో నుండి మీరు మాట్లాడారయ్యా. శ్రమల ద్వారా దీనత్వం నేర్చుకున్నాడు ప్రభా దావీదు. మీరు తలంచుకునే పరిస్థితుల్లో ఉన్నాడయ్యా. కొన్నిసార్లు ప్రతికూలతలు, శ్రమలు, సమస్యలు ఎదురవుతున్నప్పుడు కృంగిపోక, నిరాశ చెందక, నిశ్చయముగా ప్రతిరోజు ప్రభు మమ్మల్ని తలంచుకుంటున్నాడు. దీనత్వం కలిగి మేము నడిపించబడినప్పుడు ఆ వాగ్దానానికి వారసులుగా మార్చబడతాం, భూమిని స్వతంత్రించుకుంటామనే ఆకాంక్షతో నడిపించబడే కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అంతేకాదు నైనా, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారని మీరు మాట్లాడిన మాట కొరకై స్తోత్రాలయ్యా. నీతిమంతులుగా మార్చబడాలనైనా వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునే జీవితం ప్రతి బిడ్డకు మీరు దయచేయి. వాక్యం ప్రతి ఒక్కరిలో స్థిరపరచండి నాయన. ప్రతి ఒక్కరిలో ఫలించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. వాక్యానుసారమైన జీవితం చీటుకు కృపను అనుగ్రహించండి. నీతిమంతులుగా మార్చబడి అయ్యా, మీ రక్తంతో కడగబడి దేవుని మందిరానికి వస్తున్నారయ్యా.
వాక్యాన్ని కూడా అనుసరించి నడుచుకునే కృప దయచేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. అంతేకాదు నైనా యెహోవా చేత ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారని చెప్పారు. అబ్రహాముని మీరు అన్ని విషయాల్లో ఆశీర్వదించారయ్యా. అబ్రహాముకు ఒకప్పుడు పాదం మోపేదానికి స్థలం కూడా లేదు, కానీ మీరు ప్రభా నీకు నీ సంతతి వారికి తర్వాత నేను ఈ భూమిని స్వాస్థ్యంగా ఇస్తానని మీరు వాగ్దానం చేసినట్లుగానే ఇస్సాకు, యాకోబులు వాళ్ళందరూ కూడా ఆ ప్రదేశాన్ని అంతటిని వారసులుగా మార్చబడి స్వతంత్రించుకున్నారయ్యా. నిశ్చయముగా ప్రభా ఈ లోకంలో మేము చూస్తూ ఉన్నాం, ఇప్పటికీ యూదులు ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకొని కనాను దేశంలో నివసించడం మేము కళ్ళతో చూస్తున్నాం. నిశ్చయముగా ఈ భూమే కాదయ్యా, ఈ లోకంలో ఉన్న ఆస్తి, సంపద, ఐశ్వర్యము, గొప్పతనం, మంచి పేరు, ఖ్యాతి ఇవన్నీ కాదు నాయనా. పరలోక రాజ్యంలో మా కొరకు ఒక భూమిని మీరు సిద్ధపరిచి పెట్టారయ్యా. దాన్ని స్వతంత్రించుకునే కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం. దాని కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డను ఆ విధంగా ఆ భూమిని స్వతంత్రించుకునే ఆ కనాను పరమ యెరూషలేం, నూతన యెరూషలేం, ఆ సియోను అనే ఆ భూమిని స్వతంత్రించుకునే భాగ్యం ప్రతి బిడ్డకు మీరు దయచే. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ వాగ్దానానికి వారసులుగా మార్చండి. వాగ్దానాన్ని చేతబట్టుకొని సంతోషంగా వెళ్ళాలి. ఈ నెలంతా వాగ్దానాన్ని స్మరించుకుంటూ వాగ్దానాన్ని చేతబట్టుకొని నడిపించబడే కృప దయచేయండి. చేస్తున్న చేతి పనుల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో, వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో తోడయుండి జయముతో నింపండి, ఆశీర్వదించండి. నిశ్చయంగా మీ దీవెనల చేత నింపండి. క్షేమంగా తీసుకొచ్చారయ్యా. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు ప్రజలను తీసుకుని వచ్చారు. తిరిగి వెళుచుండగా ప్రయాణాల్లో తోడై ఉండండి, క్షేమాన్ని కలుచండి. ఈ నెలంతా మీ రక్తపు కోటలో కాపాడండి. మరి ముఖ్యంగా ఎవరికి వాళ్ళు శుద్ధీకరించుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే ముందు ప్రకాశమానులుగాను నిర్మలులుగా మార్చబడి అయ్యా నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. ఎవరో ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచుకోండి అని చెప్పక్కర్లేదు నాయన. ఎవరికి వాళ్ళు శుద్ధీకరించుకొని దేవుల్లో నడిపించబడే కృప ప్రతి బిడ్డకు దయచే. సంఘం అంతటిని పరిశుద్ధపరచండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నూతనంగా వచ్చిన వాళ్ళని స్థిరపరచండి. సమస్యలతో, రోగాలతో, అనారోగ్యాలతో వచ్చిన వాళ్ళకి విడుదల కలుగు చేయండి. సంతోషంగా తిరిగి వెళ్ళాలయ్యా. సమస్యలో నుంచి విడుదల పొంది తిరిగి వెళ్ళాలి. కార్యాలు ఈ దాసుని కూడా బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం. ఇంకా నూతనమైన కృప చేత, అభిషేకం చేత, ఆరోగ్యం చేత నింపండి, బలపరచండి, వాడుకొనండి. ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపమని ఇంతవరకు మీ సన్నిధి సముఖాన్ని మాతో ఉంచి ఆరాధన అంతటి ద్వారా మహిమ పొందినందుకు మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం దీనులమై దేవుని చేత ఆశీర్వదించబడిన వారమై నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన వారమై ఈ భూమిని స్వాధీనపరుచుకుందాము కాక. అందరూ ఆమెను చెప్పండి.